డిసెంబర్ 2024లో ప్రధాన గ్రహాల స్థానం గురించి మాట్లాడినట్లయితే రాహువు యొక్క స్థానం అనుకూలంగా లేదు. బృహస్పతి 9వ ఇంట్లో ఉంచబడింది మరియు ఇది మంచి ఫలితాలను ఇవ్వడానికి అనుకూలమైన సంకేతం ఇస్తుంది. శని 5వ ఇంటికి మరియు 6వ ఇంటికి అధిపతిగా 6వ ఇంటిలో ఉంచబడి అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. కేతువు 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇది అనుకూలమని చెప్పవచ్చు. సంబంధాలు మరియు శక్తి యొక్క గ్రహం అయిన కుజుడు ఈ నెలలో 3 మరియు 8 సోదరులకు అధిపతిగా తిరోగమనంలో ఉంటాడు. కాబట్టి మీరు మీ తోబుట్టువులతో మీ సంబంధంలో హెచ్చుతగ్గులు చూడవచ్చు మరియు అభివృద్ధి పరంగా మధ్యస్థ పురోగతిని పొందవచ్చు. మీరు తక్కువ దూర ప్రయాణాలు చేయడం ద్వారా సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ నెలలో జీవన విధానంలో మార్పులు వస్తాయి. డిసెంబర్ నెలలో కెరీర్ సంబంధిత గ్రహం శని మీకు అనుకూలమైన సంకేతాలను ఇస్తున్నాడు. శని 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీ కెరీర్లో పురోగతి మరియు నెరవేర్పు రెండింటినీ సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది పని చేసే వ్యక్తుల పట్ల పూర్తి అంకితభావాన్ని చూపుతుంది మరియు మీరు దాని కోసం గౌరవించబడతారు. చంద్ర రాశికి సంబంధించి 2 మరియు 9 గృహాలకు అధిపతి అయిన శుక్రుడు 2024 డిసెంబర్ 2 నుండి 28 డిసెంబర్ 2024 వరకు 5వ ఇంట్లో ఆపై డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు 6వ ఇంట్లో ఉంటాడు. డిసెంబర్ 2, 2024 నుండి డిసెంబర్ 28, 2024 వరకు మీ అభివృద్ధి పరంగా ఇది ఫలవంతంగా ఉంటుంది. ఇది కాకుండా అదనంగా ఈసారి మీరు బెట్టింగ్ ద్వారా లాభం పొందుతారు. డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 7, 2025 వరకు శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నప్పుడు మీకు లాభాల కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇది మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు. అవరోహణ రాశిలో మొదటి ఇంట్లో కేతువు స్థానం ఉంటుంది. ఈ కారణంగా మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ కాలంలో మీరు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు మరియు చర్మ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు. మరోవైపు మొదటి ఇంట్లో కేతువు యొక్క ఈ స్థానం కారణంగా మీరు ఆధ్యాత్మిక విషయాలలో గొప్ప ఎత్తులను అభివృద్ధి చేస్తారు. నివారణ రెగ్యులర్ ఓం కాళికయే నమః అనే మంత్రాన్ని 41 సార్లు పఠించండి. ప్లీజ్ లైక్, షేర్ and subscribe for more updates. Want to know your lucky stone? Share your date of birth mentioned below description. Email it.